జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇది మన నీటి కథ, తరతరాల నీటి కన్నీటి వాస్తవగాథ. తెలంగాణ జాతి ఏకమై సాధించుకోబోయే రేపటి పసిడి పంటల కథ. సమైక్య ఆంధ్రలో విలీనమై పాలకుల మోసానికి గురైన తెలంగాణ కోట ఇది. విశాలాంధ్రలో వివక్షకు నిర్లక్ష్యానికి చిన్నాభిన్నమైన తెలంగాణ నీటి వనరుల విశాల గాథ ఇది. ఈనాడు తెలంగాణ అనగానే ప్రజలకు ప్రత్యేక, కల్లోలిత ప్రాంతాలు ప్రతిబింబం, కన్నీటి వాగులకు సంకేతం. ఇంకెంతకాలం ఇట్లా దుమ్ముగుట్టుకపోయింది. దేవాదుల దేవతలకి అర్థం కాని పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ఎన్టీపీసీకి ధారాదత్తం. నిజాం సాగర్ నీళ్లు లేక ఎండిపోయింది. డిండి బడ్డలు తెచ్చింది. ఇది అన్యాయం కాదా? మోసం కాదా? ద్రోహం కాదా? ఆంధ్రతో కలవక ముందు తెలంగాణ కోటి రతనాల వీణ. వివక్షకు ఆ వీణ మూగపోయింది. తెలంగాణ బతుకు బడ్డరయ్యింది. విశాలాంధ్రలో విలీనమైన విషాద ఘట్టానికి ముందు స్వతంత్ర తెలంగాణకు కృష్ణా గోదావరి కలిపి 735 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఉండేది. ఆ నీటిని ఉపయోగించుకుని 70 లక్షల ఎకరాల పచ్చని పసిడి పంటలతో తులతూగి ఉండేది తెలంగాణ. అంతా మంచిగా ఉంటుందనుకున్న సమయంలో దిక్కుమాలిన భాషా ప్రయుక్త రాష్ట్రవాదం తీసుకొచ్చారు. మాయ మాటలు చెప్పారు. పనికిరాని ప్రణాళికలను ముందరబెట్టారు. తెలంగాణను ఆంధ్రలో కలుపుకున్నారు. ఆనాడు 18,50,000 ఎకరాలు అందిన సాగునీటితో నిండైన వరికంకి వంటి తెలంగాణ విలీనంతో పతనమైపోయింది. దగాపడింది. మోసానికి గురై ఎండిన ఎడారైపోయింది. శిలాఫలకాలు, వాగ్దానాలు, హామీలు, పనుల ప్రారంభోత్సవ హంగామాలు, యాడిగిపోయింది తెలంగాణ బతుకు. కుప్పకూరి చిత్రమైపోయింది. ఏళ్లు గడిచినాయి. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 50 ఏళ్లు గడిచినాయి. వాగ్దానాల ఒడిలో, హామీల జడిలో తెలంగాణ రైతాంగం ఆగమైపోయింది. ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది. భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి, అది కూడా అడుగంటిపోయింది. 600 ఫీట్లు కిందికి పోయినా నీటి చొక్క దొరుకుతుందో లేదో తెలవని పరిస్థితి ఏర్పడింది. తాను తిని నలుగురికి అన్నం పెట్టగల తెలంగాణ రైతన్న ఈనాడు అన్నమో రామచంద్ర అంటున్నాడు. లక్షలాది మంది రైతులు వలసలు పోతున్నారు. రైతాంగం రోజురోజుకు నిర్వీర్యమైపోతోంది. వివక్ష వల్ల, నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వెనుకబాటుతనం, దాని దుష్ఫలితాలు అన్నీ నీకావు. లంబాడీలు, గిరిజనులు కిందికి లేక పసిబిడ్డలు నమ్ముకుంటున్నారు. గ్రాసం లేక వేల పశువులు కబేలాలకు తరలిపోతున్నాయి. తీవ్రవాద ఉద్యమాలు వచ్చినాయి. మానవ హక్కులు మృగ్యమైపోతున్నాయి. రక్తం చిందని ప్రాంతం లేదు. సమైక్య ఆంధ్రలో చేరిన పాపానికి నల్లగొండ అవిటినైపోయింది. పాలమూరు వలసలతో ఖాళీ అయిపోతున్నది. మెదక్, రంగారెడ్డి జిల్లాలు కాలుష్యానికి, శాశ్వత కరువు కాటకాలకు ఆలవాలమైపోయినాయి. అనేక జిల్లాల్లో ఫ్లోరైడ్ విషయం ఏరులై పారుతోంది. తెలంగాణ వస్త్రాలకు రంగులెద్దిన చేనేత కార్మికులు చేతుల ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏంది? ఈ సమస్యలకు అంతం ఎప్పుడు? తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడుకున్నప్పుడే దీనికి పరిష్కారం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, స్వయం నిర్ణయాధికారి కోసం, స్వావలంబన కోసం ఈనాడు 3 కోటి తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తున్నారు. తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజ మా రాష్ట్రం మాకు కావాలి అంటున్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి ప్రసక్తే లేదు అని నిర్ధారణ అయిపోయింది. అందుకే 50 ఏళ్ల బతుకు గోసబడ్డ తెలంగాణ ఇక మన రాష్ట్ర సాధన తప్ప మరో వాదన పనికిరాదంటోంది. ఇదిగో విందాం రండి మన కృష్ణా గోదావరమ్మల గోడు. 1948 నుంచి 56 వరకు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఉండేది. అంతకుముందు అది నైజాం రాష్ట్రంగా పిలువబడేది.
1956లో తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనంకు పూర్వం తెలంగాణలోని గోదావరి, కృష్ణా నదులపైన పెద్ద పెద్ద పథకాలను ఇంజనీర్లు రూపొందించారు. అవి శాంక్షన్ అయినాయి, కొన్ని ప్రారంభం కూడా అయినాయి. కృష్ణా నదిపైన అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అంటే ఇప్పటి ఆల్మట్టి నుంచి 54.4 టీఎంసీలు, తుంగభద్ర ఎడమ కాలువ నుంచి 19.2 టీఎంసీలు, భీమా ప్రాజెక్ట్ నుంచి 100.7 టీఎంసీలు అలవోకగా వాలు మార్గంగా మహబూబ్ నగర్ జిల్లాకు పారి అక్కడి పంట భూములను సస్యశ్యామలం చేసి ఉండేవి. ఫలితంగా 17 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అంది ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరించింది, తెలంగాణ కుప్పమునిగింది. ఆంధ్ర పాలకులు ఈ 3 ప్రాజెక్టులను చేపట్టకుండా ద్రోహబుద్ధితో కుతంత్రాలు పన్నారు. మహబూబ్ నగర్ దీనస్థితిని గమనించిన బచావత్ ట్రిబ్యునల్ తమ రిపోర్టులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చేరకుండా ఉండి ఉంటే అక్కడి నీటిపారుదల వసతులు మెరుగ్గా ఉండేవని స్పష్టంగా పేర్కొంది. మహబూబ్ నగర్ జిల్లాకు జరిగిన నష్టాన్ని కొంతమేరకు భర్తీ చేస్తూ ట్రిబ్యునల్ జూరాల ప్రాజెక్టును అనుమతిస్తూ 1 లక్ష ఎకరాలకు సేద్యపు నీరు పొందే వీలు కల్పించింది. ఏ కారణంగానైనా ఈ జూరాల ప్రాజెక్టును కట్టకపోతే శాంక్షన్ చేసిన ఈ నీటిని తెలంగాణలోనే మరో చోట వాడుకోవాలని చెప్పడం ట్రిబ్యునల్ పాలకుల దుర్నీతిని బయటపెట్టినట్టయింది. ఇదే విధంగా గోదావరి నదిపైన 330 టీఎంసీల వినియోగంతో హైదరాబాద్ ప్రభుత్వం గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టును ప్లాన్ చేసింది. దీన్ని అమలు చేసుంటే 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందుండేది. కాని పాలకులు ఈ ప్లాన్ను కుదించి సైటును మార్చి చివరకు 17 లక్షలకు మార్చారు. ప్రాజెక్టు మొదలై 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ 7 లక్షలకు మించి పొలాలకు నీరందటం లేదు. నిజాం నవాబులు కట్టిన నిజాం సాగర్ ను పూర్తిగా నాశనం పట్టించారీ ప్రభువులు. 2,75,000 ఎకరాలు పారవలసిన ప్రాజెక్ట్ ఈవేళ 75,000 కన్నా ఎక్కువగా సాగునీటిని అందించడం లేదు. దాన్ని రక్షించడానికి కట్టిన సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్కు తాగునీటి కోసం తాకట్టు పెట్టింది. ఇట్లా ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు రూపొందించిన ప్రాజెక్టుల సైజు తగ్గించడమో లేక పూర్తిగా ముంచటమో జరిగింది. కట్టుకున్న ప్రాజెక్టుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇక కట్టిన ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆర్డీఎస్ ఆయకట్టును ఎండబెట్టి నీటిని కేసీ కెనాల్కు వదిలిపెట్టారు. అక్రమంగా ఆర్డీఎస్ ఆనకట్ట తూములు తెరిపించి కట్టను బద్దలు కొట్టి బాంబులు పెట్టి రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో పాత ప్రాజెక్టులు, పాడుబడ్డ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా ఎన్నో కొత్త ప్రాజెక్టులను కట్టడం జరిగింది. కానీ తెలంగాణ గురించి ఏనాడు పట్టించుకున్న పాపార పోలేదు. కృష్ణా ఆనకట్టకు మారుగా కృష్ణా బ్యారేజ్ నిర్మించి లక్షల కొద్దీ ఎకరాలకు నీటిస్తున్నారు. గోదావరి ఆనకట్టకు బదులుగా గోదావరి బ్యారేజ్ నిర్మించి గోదావరి డెల్టాలో లక్షల కొద్దీ పంటల విస్తీర్ణం పెంచారు. పెన్నా డెల్టా కోసం పెన్నా ఆనకట్టకు మారుగా సోమశిల ప్రాజెక్టును 78 టీఎంసీల వినియోగంతో నిర్మించి ఈనాడు అనేక లక్షల ఎకరాలకు పెన్నా డెల్టాలో నీటిస్తున్నారు. ఇటీవల సుంకేసుల ఆనకట్టకు మారుగా 1,000 కోట్ల రూపాయల ఖర్చుతో సుంకేసుల బ్యారేజీ నిర్మాణం పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ విధంగా ఆంధ్ర ప్రాజెక్టులు పాడైతే ప్రత్యామ్నాయంగా కొత్తవి కడుతున్నప్పుడు ఆర్డీఎస్ ఆనకట్టకు మారుగా ఆర్డీఎస్ బ్యారేజ్ ని, సదర్మాట్ ఆనకట్టకు ప్రత్యామ్నాయంగా బ్యారేజీ నిర్మించవచ్చు కదా. నిర్మించరు. ఆ ఆలోచనే రాదు వాళ్లకు. ఎందుకంటే ఇవి తెలంగాణ ప్రాజెక్టులు కదా. ఈ వివక్ష ఎట్లా ఉంటుందో ఇంకా గమనించండి. 20 ఏళ్ల కిందట మొదలెట్టిన 408 కిలోమీటర్ల తెలుగు గంగ కాలువ పరుగులు తీసుకుంటూ మద్రాసు సరిహద్దుకు చేరుకుంది. అదే 40 ఏళ్ల క్రింద ప్రారంభించిన 337 కిలోమీటర్ల శ్రీరామ్ సాగర్ కాలువ 234 కిలోమీటర్ రాయి దగ్గరనే అలసటొచ్చి ఆగిపోయింది. ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో 44 కిలోమీటర్ల టన్నల్ కోసం రంగం సిద్ధం అవుతోంది. కానీ అదే శ్రీశైలం 37 కిలోమీటర్ల ఎడమ కాలువ సొరంగం పెండింగ్ లో పడింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రింద నిర్ణయం చేసిన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం ఎందుకు బయటికి రావడం లేదు? దీనికి కారణమేంటి? సమైక్య ఆంధ్రలోని తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సన్నాయి రాగాలు ఆలపించే నిలయ విద్వాంసుల దగ్గర ఉందా ఈ ప్రశ్నకు జవాబు? దీన్నేమంటారు? ఇది వివక్ష కాదు. ఇది కావాలనే తెలంగాణను ముంచడం, వంచడం కాదా?
దగా చేయడం కాదు, ఉద్దేశపూర్వకంగా తెలంగాణను నిర్లక్ష్యం చేయడం కాదా? ఇంకా నమ్మాలా వీళ్ల మాటల్ని? 10-15 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతంలో పూర్తయిన ఏలేరు ప్రాజెక్టుకు 1000 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తారు కానీ 30 ఏళ్ల క్రితం తెలంగాణలో మునిగిన సింగూరు ప్రాజెక్టుకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ఎందుకని? వాళ్ళు నష్టపరిహారం కోసం కోర్టు చుట్టూ తిరగాల? ముష్టి 30 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దగ్గర లేవా? ఈ వివక్ష దేనికై? ఆంధ్ర వాళ్ళవేమో భూములు, తెలంగాణ వాళ్ళ భూములు కావాలి. భూములు పోవాలా? తెలంగాణ వాళ్ళ బ్రతుకులు పోవాలా? తెలంగాణ వాళ్ళ జీవితం గందరగోళం కావాలా? ఇదేం న్యాయం? శ్రీశైలం ప్రాజెక్టు ముంపుకు గురైన వాళ్లు కుడిపక్క కర్నూలు నిర్వాసితులకు ఉద్యోగాలిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా వాళ్లకు మాత్రం జాబులివ్వరు. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది సమానత్వం? క్లియరెన్స్లు లేకున్నా, నీటి కేటాయింపులు లేకున్నా, నికర జలాలు లేకున్నా ఆంధ్ర ప్రాంతంలో 100 కిలోమీటర్ల కాలువలు ఉరుకులు పరుగులు తీసి పూర్తయితే ఎట్లా? అదే తెలంగాణలో చిన్న చిన్న క్లియరెన్స్ల పేరిట అతి ముఖ్యమైన రైతాంగానికి నీళ్లిచ్చే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటాయట్లా? ప్రాజెక్టులు పెండింగు, నష్టపరిహారం పెండింగు, తెలంగాణ ప్రజలు నోరులేని వాళ్ళనుకునే అహంభావం కాకపోతే ఏందిది? ఏం చేస్తారు? తెలంగాణలతోని ఏమైతుందన్న నిర్లక్ష్యం కాకపోతే ఏందిది? దీన్నేమనుకోవాలి? కొత్త ప్రాజెక్టులను నాశనం పట్టించిండ్రు. జూరాల ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ కాలువల నత్త నడకలు చూసి నత్తలు సిగ్గుపడుతున్నాయి. ఓర్ని మాకంటే మెల్లగా నడుస్తున్నాయే అనుకుంటున్నాయి. దేవాదుల ప్రాజెక్టుల 100 మీటర్ల లిఫ్ట్ పెట్టి నీళ్లిస్తానని నమ్మవలిగిన నైవంచన చేస్తున్న పాలకులు నాగార్జున సాగర్ ఎడమ కాలువకి ఎందుకు పెట్టడం లేదు లిఫ్ట్? కాలువలకే లిఫ్ట్ పెట్టి నీళ్లివ్వలేని ప్రభుత్వం దేవాదుల నుంచి నీళ్లిస్తాడంటే నమ్ముదామా? కాలువ గట్టుకు లిఫ్ట్ పెట్టి నీళ్లిచ్చేదానికి 30 ఏళ్లు పడుతుందా? ఇది నైవంచన కాకపోతే, మోసం కాకపోతే దీన్నేమనాలే? సాగర్ కుడి కాలువ రైతాంగానికి గవర్నమెంట్ నిర్మించిన లిఫ్ట్లున్నాయి. ఎడమ కాలువ లిఫ్టుల కోసం రైతాంగానికి భూములు కుదువ పెట్టించి, తనఖా పెట్టించి ఖర్చులను రైతుల నెత్తినేసిండ్రు. కుడి కాలువ లిఫ్టుల కరెంటు బిల్లు గవర్నమెంట్ కడుతుంది, ఎడమ కాలువ లిఫ్టుల కరెంటు బిల్లు రైతులే కట్టుకోవాలి. ఇది సమైక్యాంధ్రలో తెలంగాణకు జరిగే అభివృద్ధి, న్యాయం. ఇక దేవాదుల ప్రాజెక్టు విషయానికొస్తే ఇది కేవలం మనల్ని ముంచడానికి కాకపోతే నిజంగా చేసే పథకమేనా? 3 సంవత్సరాలలో కనీసం రోడ్డైనా వేయలేదు. ఇంకేం చేస్తారు? 18 నెలల లోపు పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం 36 నెలలు గడిచినా కనీసం రోడ్డు కూడా వేయలే. దీనికి మీరిచ్చే సమాధానం ఏంది? ఈ బోర్డులను చూసుకునే మనం మురిసిపోవాలనా? ఈ బోర్డులు దూపి ప్రజలను మభ్యపెట్టే గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు కాకపోతే మరేంది? తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు చేపడతామని చెప్పి దగా చేస్తుండ్రు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా, 10 లక్షల మంది వలసపోయే పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినాక గడిచిన 7 సంవత్సరాల్లో 7 రూపాయలు ఖర్చు పెట్టకపోతే దీన్నేమందాం? ఎత్తిపోతల పథకం తెస్తామని చెప్పి 5 ఏళ్ల కింద రాయేసిపోయి ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ లో పెట్టినాడు. ఇట్లనే పెండింగ్ లో ఉన్న గుత్ప, అలీసాగర్ పథకాలు, ఈ రెండింటికి పునాది రాళ్లేసి 4 ఏళ్లు గడిచిపోయే. ఏటేటా తద్దినం పెట్టుకోవడానికి తప్ప మరెందుకు పనికిరావాయే. ఇట్లనే చెప్పుకుంటూ పోతే పెన్గంగా, లెండి, నెట్టంపాడు ఈ ప్రాజెక్టులు కింద మటుకు అతి గతి లేదు. ఇప్పుడు అవసరం కాబట్టి అక్కడో పొక్లెయిన్, ఇక్కడో జేసీబీ పెట్టి 3-4 తట్టల మట్టి పోసి బ్రహ్మాండంగా మస్తుగా పనులు చేస్తున్నామని ప్రజలను మోసం చేయడం కాకపోతే ఏందిది? శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులకు 96లో పునాది రాయి తిరుమలగిరి దగ్గర వేస్తే పని 2003లో ప్రారంభిస్తారు. అది తెలంగాణ ఉద్యమం వస్తే ఇట్టే ఉంటదా? ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పనిని చేపట్టడానికి 859 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు 97లో జీవో వచ్చింది. 8 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. దీన్నేమంటారు? దీన్ని మోసం అందామా, వంచన అందామా, దగ అందామా? ఇప్పుడు దారుణంగా ఇసుక మేటలు వేసి జలాశయ స్తోమత తగ్గిపోయింది. సింగూరు ప్రాజెక్టు నిర్మించి హైదరాబాద్ పట్టణానికి తాగునీరు మళ్లించి నిజాం సాగర్ రైతులకు హక్కుగా పొందవలసిన నీటిని వదలకపోవడంతో, నిజాం సాగర్ నిండకపోవడంతో, కొన్నిసార్లు పూర్తిగా ఎండిపోవడం వల్ల గత 20 సంవత్సరాల నుండి 70,000 ఎకరాలకు సాగునీరు అడపదడప అందించడం మాత్రమే జరుగుతోంది. ఖానాపూర్ ఛానల్, సాదర్మఠ్, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ దగ్గర గోదావరి నది మీద 1891వ సంవత్సరంలో మత్తడి నిర్మాణం చేసి 10,000 ఎకరాలకు నీరందిస్తున్నారు. ప్రతి ఏటా 2 పంటలు పండించేవారు. 110 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కొత్త ఆనకట్ట నిర్మాణానికి పూనుకోలేదు.
ఇప్పుడు ఒక్క పంట కూడా పూర్తిగా నీరందడం లేదు, శిథిలావస్థలో ఉంది. బ్యారేజీ నిర్మాణానికి అవకాశం ఉన్నప్పటికీ పాలకుల వివక్షకు గురై రైతులు నష్టపోతున్నారు. నర్మాల ప్రాజెక్ట్, అప్పర్ మానేర్ ప్రాజెక్ట్. నర్మాల ప్రాజెక్టు మానేర్ నదిపైన 1949వ సంవత్సరంలో నిర్మాణమై 13,000 ఎకరాలకు నీరందిస్తూ ఉండేది. 2 పంటలు పండించేవారు. గత 10 సంవత్సరాల నుండి నీటి వరద తగినంతగా రాక పంటలు ఎండిపోతున్నాయి. దీనికి పరిష్కార మార్గం గోదావరి నది నుండి ఎత్తిపోతల ద్వారా అందించే అవకాశం ఉన్నప్పటికీ పాలకుల వివక్షకు రైతులు 300 ఫీట్ల లోతు బోర్లు వేసుకుని నీరు లేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు వలసపోతున్నారు. నా పేరు బాలయ్య. మానేరు ప్రాజెక్ట్ నార్మల్. నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు, చేసుకుందామంటే పంటలు లేవు. 10 ఏళ్ళ వీడికి పంటలు పండక 300 ఫీట్లు నీళ్ళు వేసినా బోర్ వేసినా కానీ నీళ్ళు లేవు, తాగుదామని దొరుకుతాయి. కైకిలు వేసుకుని బస్తాను. సింగూరు ప్రాజెక్ట్. సింగూరు ప్రాజెక్టు నిర్మాణం మంజీరా నదిపై జరిగింది. 4 టీఎంసీల నీటిని హైదరాబాద్ పట్టణానికి తాగునీటికి సరఫరా చేసి 8.5 టీఎంసీల నీటిని నిజాం సాగర్ ఆయకట్టు అవసరాలకు, 4 టీఎంసీల నీటిని ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు అవసరాలకు మరియు 40,000 ఎకరాలు అదనంగా మెదక్ జిల్లాలో ఆందోల్, జోగిపేట ప్రాంతాలకు నీరందించే ఉద్దేశంతో 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం 1985లో పూర్తయింది. నా పేరు ఏసయ్య, ఎర్ర ఏసయ్య అంటారు నన్ను. మేము బతకలేము. ఇక్కడ సింగూరుకి చాలా ఇబ్బంది ఉన్నది. చాలా ఇబ్బంది అంటే ఇక చాలా గురి అవుతున్నాము. ఈ వ్యవసాయం లేక 3 సంవత్సరాల సంది పూరా బతకలేకుండా చనిపోతున్నాం. ఈ నీళ్లు లేక వీళ్ళు కాలు ఇస్తామని వీడొస్తాడు, వాడొస్తాడు, నేను ఇస్తాను, వీడొస్తున్నాడు, నేను ఇస్తాను, వాడొస్తున్నాడు. ఓటింగ్ ఫీల్డ్లోనే వస్తున్నారు వాళ్ళు. వచ్చి ఇస్తామంటారు కానీ ఎవడు ఇస్తలేడు. మాకు ప్రాణాలు తింటున్నారు కానీ వాళ్ళు ఇస్తలేరు. మాకు నీళ్లు, పొలాలు ఎండిపోతున్నాయి. మాకు పొలాలు తినడానికి పోలేకుండా అవుతున్నది. నీళ్ళు హైదరాబాద్ సభలో అయిపోతున్నాయి. హైదరాబాద్ దోలిస్తున్నారు కానీ మాకు తినడానికి అన్నం లేకుండా చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. హైదరాబాద్ ప్రభుత్వం నందికొండ ప్రాజెక్టు నిర్మాణం ఎడమ కాలువ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందించడానికి తలపెట్టింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మించాలని హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రతో ఒప్పందం చేసుకుని సాగర్ ఎడమ కాలువ ద్వారా 8.8 లక్షల ఎకరాలు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో, 1.2 లక్షల ఎకరాలు నందిగామ ప్రాంతంలో, కుడి కాలువ కింద 9.75 లక్షల ఎకరాలకు నీరందిస్తామని 1955లో నిర్మాణం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే ఒప్పందం బుట్ట దాఖలు చేసి 16 లక్షల ఎకరాలు ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ది చేసి 5 లక్షల ఎకరాలు తెలంగాణకు పరిమితం చేసి తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. పాలకుల పక్షపాత వైఖరి వలన కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుండి నీరు ఇవ్వనక్కర్లేదని, కృష్ణా నదిలో సహజ ప్రవాహంపై డెల్టా ఆధారపడి ఉండాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా తేల్చి చెప్పినప్పటికీ నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల హక్కులను తుంగలో తొక్కి కృష్ణా డెల్టాకు 2 పంటలకు డ్యాం నుండి విద్యుత్ ఉత్పత్తి సాకుతో నదిలో నీరు వదిలిపెట్టడం జరుగుతోంది. గత 2 సంవత్సరాల్లో ఎడమ కాలువను పూర్తిగా ఎండబెట్టి డెల్టాకు నదిలో నీరు వదిలిపెట్టి వారి సాగునీటి అవసరాలను తీరుస్తున్న పద్ధతి నీతి విరుద్ధం. జూరాల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ప్రారంభమై 24 సంవత్సరాలయ్యింది. 1 లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం ఆయకట్టు కూడా సరిగ్గా నీరందించడం లేదు. పూర్తి నీటి నిల్వ మట్టానికి నీరు జలాశయంలో ఆపడం లేదు. దానికి సంబంధించి నష్టపరిహారం కర్ణాటకకు చెల్లించకపోవటం వివక్షకు నిదర్శనం. కడెం ప్రాజెక్ట్. ఆదిలాబాద్ జిల్లా 1949వ సంవత్సరంలో కడెం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడింది. 69,000 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు వివక్షకు గురై ఇప్పుడు కాలువల మరమ్మతులు లేక 40,000 ఎకరాలకు కూడా నీరందడం లేదు. దిండి ప్రాజెక్ట్, నల్గొండ. దిండి నదిపైన 1940 సంవత్సరంలో 13,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి దిండి ప్రాజెక్ట్ నిర్మించబడింది. దీనికి సరైన వరద నీరందక ఎండిపోతుంది. రైతులు దిక్కుతోచక కూలీలుగా మారుతున్నారు. దీని కింద లంబాడి గ్రామాలున్నాయి. లంబాడీలు వలసలు పోతున్నారు. బందరుపల్లి వాగు. మహబూబ్ నగర్ జిల్లా వలసలకు ప్రసిద్ధి. వలసలు పోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందో ఈ బందరుపల్లి వాగును నమ్ముకున్న రైతుగోడు వినండి. ఏ నర్సయ్య, బండవల్లి
మాకు ఇక్కడ ఉక్కచెట్టు వాగు నుండి నీళ్లు వస్తున్నాయి. కోయిల్ సాగర్ పైన నిండకం లేదు. దాని నుండి పొలాలన్నీ మాకు బావుల్లో నీళ్లు లేవు. మేము చాలా ఇబ్బందితో ఉన్నాము. మా గ్రామంలో ఉండే జనులంతా వలసపోతున్నారు. కాబట్టి మాకు ఈ యొక్క ప్రభుత్వం నుండి ఏమైనా ఈ వాగులో పని చేయించింటే బాగుండే అని ఆలోచన. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మొదటి దశ 3 దఫాలు ప్రపంచ బ్యాంక్ రుణం పొంది 10 లక్షలకు 6 లక్షల ఎకరాలు మాత్రమే నీరందించే పురోగతి సాధించడానికి 40 సంవత్సరాలు పట్టిందంటే నత్తనడక నడిచే నత్తలు కూడా సిగ్గుపడేటట్టయింది. శ్రీశైలం ఎడమ కాలువ ఏఎంఆర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 161 టీఎంసీల హక్కు దక్కలేదని, నల్గొండ, ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాల లోటు ఉందని ఒప్పుకొని 1 లక్ష ఎకరాలకు నాగార్జున సాగర్ నుండి ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ అనగా శ్రీశైలం జలాశయానికి టన్నెల్ తవ్వి 3 లక్షల ఎకరాలకు నీరందిస్తామని నమ్మించి ఆల్ పార్టీ మీటింగులో తెలుగు గంగకు 29 టీఎంసీలతో 2.9 లక్షల ఎకరాలకు కుడి కాలువ ద్వారా తీసుకెళ్లటానికి ఆమోదం పొంది పెద్ద మోసానికి పథకాన్ని రచించారు. కోమటి చెరువు, సిద్దిపేట చెరువు ఎండిపోయి తాగునీరు సాగునీరు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు, కంట నీరు పెడుతున్నారు. వారి బాధ ఈ విధంగా వెళ్లగక్కుతున్నారు. ఎండిపోయింది సార్, నీళ్లు లేవు, అంత గోస ఉన్నది. గరీబులకు వచ్చిన కాలం వచ్చింది సార్. సిల్గాపూర్ చెరువు. కొత్త ప్రాజెక్టులు ఎలాగో లేవు. పాత ప్రాజెక్టులు, చెరువులు, కుంటల మరమ్మతు లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. కరెంటు సరఫరా అస్తవ్యస్తం. ఈ సిర్గాపూర్ రైతు బాధ అతని మాటల్లో విందాం. చెరువులు నిండటం లేదు. మేము నూతులు దొబ్బుతున్నాం, బాపులు తీసుకొస్తున్నాము. ఆ కరెంట్ ఇవ్వటం లేదు సార్. పంటలు వండటం లేదు. సరిగ్గా బతకటానికి చాలా కష్టంగా ఉంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎల్బీ నగర్. నాగార్జున సాగర్ కింద కృష్ణా డెల్టా ఉండటం సాగర్ రైతాంగం పాలిట శాపమయ్యింది. బలవంతుడెప్పుడూ బలహీనుడి మెడలు వంచుతూనే ఉంటాడు. సాగర్లో నీళ్లున్నా లేకపోయినా, హక్కున్నా లేకపోయినా సాగర్ రైతాంగం అవసరాల కన్నా డెల్టా రైతాంగానికే ఎప్పటికీ అధిక ప్రాధాన్యత. ఇదిగో నాట్లు వేసుకోండి, ఈసారి తప్పక నీరిస్తాం అని ఎడమ కాలువ రైతాంగానికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం నీరిచ్చినట్టే ఇచ్చి మాట తప్పింది. అటు నీరు ఇవ్వలేదు, ఇటు నష్టపరిహారము చెల్లించలేదు. ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయి గోసపడ్డ రైతులేమంటున్నారో వినండి. శ్రీనివాసరెడ్డి నుండి ఒక 3 ఎకరాలు కౌలు తీసుకున్న కాలువ వస్తుందని 45,000 కట్టినండి. వాళ్ళకి ఆల్రెడీ ముందల కాలువ రాలేదండి. 1 నెల ఇచ్చిరండి, తర్వాత ఇవ్వలేదండి. ఆర్థికంగా వెనక నాట్లు ముందల నాట్లు పడ్డాయి, వెనక పడలేదు. మళ్ళీ 20 రోజుల తర్వాత ఇచ్చిరండి, రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం వస్తాయేమంటే ఈ సంవత్సరం కూడా రాలేదండి. ఇట్లా ఆర్థికంగా నష్టపోయినాం. నిరుడు ఎండిపోయినాయి, 7 ఎండిపోయినాయి. బ్యాంకులు అప్పు తెచ్చినాం, అప్పులు ఇవ్వట్లేదండి. మళ్ళా తెత్తానికి మళ్ళీ ఇవ్వట్లేదండి. వాళ్ళు వసూల్లోకి వచ్చిర్రు, నోటీసులు పంపిరండి. ఇప్పుడు ఏం కట్టలేని పొజిషన్లో ఉన్నామండి. మొదలుపెట్టిన ప్రాజెక్టుల సంగతి ఇట్లా ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పునాదికి రాయి వేసి ప్రారంభించిన ప్రభుత్వం, వెనుకబడ్డ ప్రాంతాలను బాగు చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత క్రమం ఏంది? 10 లక్షల వలసలతో, శాశ్వత కరువులతో అల్లల్లాడుతున్న పాలమూరు ప్రాజెక్టులు ముందు కట్టాలనా? ఇప్పటికే 14 లక్షల ఎకరాలకు సాగునీరు పారే కృష్ణా డెల్టా ప్రాజెక్టు 3వ పంటకు నీళ్లిచ్చి ఆయకట్టు విస్తీర్ణానికి తోడ్పడే ఈ ప్రాజెక్టు ముందు కట్టాలనా? అన్నం ఉన్నోడికి బిర్యానీ పెడతారా? ఉపవాసం ఉన్నోడికి ఇంత అన్నం పెడతారా? ఈ పులిచింత ప్రాజెక్టు కడితే మాకు వరకు కంపల్సరిగా నష్టం జరుగుద్ది. మా పొలాలు మేము చిన్నపిల్లల మధ్య అక్కడే ఉంటున్నాం. మా పొలాలు మొత్తం మునిగిపోతాయి. మేము అక్కడ ఉండాలంటే అది కడితే మాత్రం మేము అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి పోవాలి, ఎక్కడ బతకాలి? ఇప్పుడు ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ఒక కొత్త నాటకం మొదలుపెట్టింది. ఇది తెలంగాణ రైతుల ప్రయోజనాలకు శాశ్వతంగా సమాధి కట్టే కుట్రపూరిత, మోసపూరిత ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. మనం ఏమాత్రం పొరపాటుగా ఉన్నా, ఏమాత్రం ఏమారినా ఈ సమయంలో తెలంగాణను మరిచిపోతే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే మనకు చివరి ఆశగా, చివరి శ్వాసగా ఉన్న గోదావరి నీళ్లు మనకు కాకుండా పోతాయి. ఇది ఆల్మట్టి డ్యాం. దీని ఎత్తు ప్రస్తుతం 519.6 మీటర్లు. పెంచినాక 524.256 మీటర్లు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. ఇక్కడి భూములు 300 నుంచి 400 మీటర్ల లెవెల్లో ఉన్నాయి.
ఈ భూములకు ఆలమట్టి నుంచి నీళ్లివ్వాలని మనం చెప్తున్నాం. 4 లిఫ్ట్ స్కీమ్ల ద్వారా నీళ్లిస్తామంటుంది ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ 15 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 25 టీఎంసీలు, భీమా 20 టీఎంసీలు, నెట్టంపాడు 20 టీఎంసీలు, మొత్తం 80 టీఎంసీల నీటిని 4 లిఫ్టుల ద్వారా ఇస్తామంటున్నారు. 80 టీఎంసీల నీటిని 4 లిఫ్టుల ద్వారా ఇస్తే ఈయాల్టి అంచనా ప్రకారం 9,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకు, మరమ్మతులకు ఖర్చవుతుంది. మనం చెప్పినట్టు ఆలమట్టి నుంచి ప్రవాహ కాలువల ద్వారా అంటే గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తే కేవలం 2,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తవుతుంది. సంవత్సరంన్నర లోపలే నీళ్లొస్తాయి. సంవత్సరానికి మరమ్మతులకు కూడా ఎక్కువ డబ్బు అవసరం ఉండదు. ఇట్లా పాలకులు చూపెడుతున్న కలలకు మురిసి వాళ్లు వేసే వలల్లో చిక్కుకుని మనం మోసపోదామా? మన బతుకులను ఇట్లా కాల్చుకుందామా? పాలమూరు జిల్లా భారీ వలసలతో ఇట్లా ఖాళీ కావలసిందేనా? ఫ్లోరైడ్ విషం తాగి నల్గొండ జిల్లా యువత అవిటి కావాల్సిందేనా? మెదక్ రంగారెడ్డి జిల్లాలో నిత్యం కాలుష్యంతో శాశ్వత కరువు పేరుతో అలమటించవలసిందేనా? ఆదిలాబాద్ అడవి బిడ్డల బతుకుల్లో మార్పు రావద్దా? వీటన్నిటికీ పరిష్కారం ఉన్నదా లేదా? ఉన్నది. ఒకే ఒక పరిష్కారం. అదే తెలంగాణ రాష్ట్రం. ఇదిగో మన తెలంగాణ నీటిపారుదల నిపుణులు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు నారం కృష్ణారావు, ధర్మారావు, ఆర్ విద్యాసాగర్ రావు, ఉమాకాంత్, భీమయ్య వీళ్లందరూ కూర్చొని చర్చలు జరిపి సాంకేతిక పరమైన పరిశీలన జరిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా తెలంగాణకు నీళ్లు వస్తాయో, ఏ విధంగా తెలంగాణ పచ్చని పైర్లతో కళకళలాడుతుందో టెక్నికల్ బ్యాకప్ తో రూపొందించినటువంటి తెలంగాణ భావి దృశ్యమది. తెలంగాణ జీవన కావ్యమిది. మన తెలంగాణ ఏర్పడితే ఏ విధంగా నదీ జలాలు మన పంట పొలాలను అలరిస్తాయో పరికించండి. తెలంగాణ ప్రజల బాధలు పోవాలంటే వాళ్లకు నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సరిపోని నీళ్లు ఉన్నాయి, కానీ మనకు అనుకూలమైనటువంటి ప్రణాళికలు లేవు. ఆ నీళ్లను మన తెలంగాణ రైతులకు ఏ రకంగా తేవాలి, ఆ తేవడంలో అధునాతనమైనటువంటి పద్ధతులను ఎలా పాటించాలి అనే అటువంటి ఒక సమగ్రమైన ప్రణాళిక లేకపోవడమే ఈరోజు తెలంగాణకి పట్టినటువంటి ఈ ఉన్న పరిస్థితి. నేను కొండూరు అనే గ్రామం నల్గొండ జిల్లాలో పుట్టాను. చాలామంది తెలంగాణ ఎన్ఆర్ఐలు తమ గడించిన నైపుణ్యాన్ని మన తెలంగాణ ప్రాంతానికి తీసుకువచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం వేరైతే ఈ డెవలప్మెంట్లు అన్ని చేయడానికి ఎంతో అవకాశం ఉంది. ఈ కొత్త టెక్నాలజీ తోటి ప్రతి తెలంగాణ బిడ్డ భవిష్యత్తును ఎంతో బంగారు తెలంగాణగా మార్చవచ్చు. ఇట్లా ఈ విధంగా 1,000,000 ఎకరాలకు నీరు తెచ్చుకోవడం ద్వారా, తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవడం ద్వారా ఇక్కడ ప్రబలిన అశాంతిని దూరం చేసుకోవాలి. ఇక్కడ హింస ఆగిపోవాలి. మన తెలంగాణ ముఖం మీద చిందిన రక్తం మరకలు తుడుచుకుని పోవాలి. మనది నెత్తురు మరకల తెలంగాణ కాదు, ఆకుపచ్చని పంటచేల తెలంగాణ కావాలి. మానవ హక్కులు మృగ్యమై మారణహోమంగా కనిపిస్తున్న తెలంగాణ కాదు, పచ్చని పైర్లతో కళకళలాడే ప్రశాంత తెలంగాణ కావాలి. 1,000,000 ఎకరాల పొలాల్లో కృష్ణా గోదావరి నీటి నడకలు కావాలి. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సాధించడమే మనందరి స్వప్నం కావాలి. అదే మన ధ్యేయం కావాలి. మనకు కావలసింది కంటినీరు కాదు, పంట నీరు. తెలంగాణ రైతు కంటనీరు మాయమై పంట నీరు కావాలంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యం. అది ఉద్యమం ద్వారానే సాధ్యం. ఏ గ్రామంలో ఏ బస్తీలో ఉన్నా తెలంగాణ జాతి రత్నాలు, ముద్దుబిడ్డలు ఆ గ్రామానికి కథానాయకులు కండి. ఉద్యమానికి సారథ్యం వహించండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.